అమెరికా అత్యుత్తమ దేశం కానీ ఇప్పుడు అమెరికాకు జబ్బు చేసింది. అగ్రరాజ్యం పతనం వైపు వెళుతోంది. అమెరికన్లకు హింసే కావాలి. లాస్ వేగాస్ లో సైబర్ ట్రక్కు పేరేడుకు పాల్పడ్డ నిందితుడు రాసిన వాక్యాలు ఇవి. ఆ ఘటనను అందరూ ముందుగా ఉగ్రవాద చర్యగా భావించినప్పటికీ తన వ్యక్తిగత కారణాలు, అనారోగ్య సమస్యల వల్లే అతడు పేలుడుకు పాల్పడ్డట్లు ఎఫ్బీఐ విచారణ ద్వారా తెలుస్తోంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లతో పాటు పలు అంతర్జాతీయ అంశాలను నిందితుడు ఓ లేఖలో రాసి అనంతరం పేలుడుకు పాల్పడ్డాడు. లాస్ వెగాస్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వద్ద టెస్లా సైబర్ ట్రక్ను పేల్చేసిన ఘటనలో నిందితుడు మాథ్యూ లివెల్స్ బెర్గర్ రాసిన లేఖ బయటకు వచ్చింది. ఓ ఫోన్లోని యాప్లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఉగ్రవాదిని కాదని మాథ్యూ తెలిపాడు. అమెరికా అత్యుత్తమ దేశమని, కానీ ప్రస్తుతం ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతూ పతనం వైపు సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. పాలకులు బలహీనంగా మారారని, అందుకే అమెరికన్లను మేల్కొల్పేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అమెరికన్లు హింసకు మాత్రమే స్పందిస్తారన్న మాథ్యూ దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకునేందుకు ఇంతకంటే మార్గం లేదని చెప్పాడు. ఇటీవల తన సోదరులు చనిపోయారని, ఆ బాధల నుంచి బయటపడాలని, జీవితాల భారాన్ని దించుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. సైబర్ ట్రక్కు పేలుడు జరిగిన సమయంలోనే 37 ఏళ్ల మాథ్యూ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అమెరికా ప్రత్యేక దళమైన గ్రీన్ బెరెట్స్లో మాథ్యూ కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్ నిపుణుడిగా పనిచేశాడు. ఆయన సైన్యం నుంచి లీవ్ తీసుకున్నట్లు గుర్తించారు. సైబర్ ట్రక్ను అద్దెకు తీసుకుని మాథ్యూ పేలుడుకు పాల్పడ్డాడు. ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్న ఎఫ్బీఐ తన ఇంట్లో మరణాలు, ఇతర కారణాల వల్ల మాథ్యూ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతున్నట్లు నిర్ధారించింది. అతడు చాలా మంచివాడని, హింసను కోరుకునే వ్యక్తి కాదని అతడితో పనిచేసిన సైనికులు తెలిపారు. కొత్త సంవత్సరం వేళ లాస్ వెగాస్లోని ట్రంప్నకు చెందిన హోటల్ ఎదుట సైబర్ ట్రక్కులో పేలుడు పదార్థాలు పెట్టి మాథ్యూ దానిని పేల్చివేశాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ట్రంప్ హోటల్ కూడా దెబ్బతినలేదు. ఈ ఘటనను ముందుగా ఉగ్రవాద చర్యగా అందరూ భావించారు.